మోదుకూరు జాన్సన్ గారు అని రైటరు, పాపులర్ రైటర్ అప్పుడు. బాగా రాసేవాడు, మంచి పంచి గించి కట్టుకుని గిరిజాలు జుట్టేసుకుని ఉండేవాడు ఎత్తుగా బాగా. మేమందరం పక్క పక్కనే ఉండేవాడు. ఆయన పీసెట్ గారు ఉన్నప్పుడు రైటర్గా ఆయన ఇంటికి వెళ్ళాడు ఒకసారి. ఈయన సుబ్బయ్య గారు వెళ్ళినప్పుడు ఏదో సలహా కోసం ఈ డిస్కషన్ కోసం దేనికి వెళ్ళాడు. ఆయన వెళ్తుంటే ఆయన వెయిటింగ్ చేస్తున్నారు, ఆయన ఏదో రాసుకుంటుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది లోపల నుంచి. జాన్సన్ ఒకసారి లోపలికి వస్తావా అని పిలిచారు ఆవిడ. ఈయన రాసుకుంటూ సుబ్బయ్య గారు, ఏమంటే మీ అమ్మగారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి లోపలికి వెళ్ళండి అన్నాడు. ఈయన చూశాడు, ఒకసారి పక్క నవ్వాడు. ఆవిడ మా అమ్మగారు కదా మా ఆవిడ అన్నాడు. అదేంటి షాక్. ఈయన 20 ఏళ్ళు తేడా వాళ్ళకి, జనసన్ గారికి ఇదికి. అంటే ప్రేమ ఎలాంటిదో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎలాగైనా కానీ వయసు అడ్డు రావాలంటారు చూసారు ప్రేమకి, అలాంటిది. అది దాని ఇన్స్పిరేషన్ తోటి ఒక కథ రాసుకున్నాడు ఈయన. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది విప్లవాత్మక కథ. అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది, కథ కూడా చెప్పాలి ఇప్పుడు, లేకపోతే కాదు. ఈయన రాసుకున్నది. ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వెంటనే తాళి కట్టిన భర్త అగ్ని ప్రమాదంలో చచ్చిపోతాడు. చచ్చిపోతే అందరూ నష్టజాతకుడు, నీ వల్లే అబ్బాయి పోయాడు, నీ వల్లే చనిపోయాడు అని తిప్పుతూ ఉంటారు. అది ఒక కుర్రాడు వింటాడు. కుర్రాడు విని భరించలేకపోతే కుర్రాడు గబుక్కుని ఏం చేస్తాడంటే తీసుకుని తాడి కట్టేస్తాడు. ఆ తాడు తీసుకుని కట్టేస్తాడు ఆయన పెళ్లి చేసుకుని. అందరూ తిడతారు, ఈ అమ్మాయిని తిడతాటే ఆ అమ్మాయి తాళి తీసే అంటారు. తీయను నేను, మీరు నష్టజాతకులు అన్నారు కదా, ఇదే నా అదృష్టం, ఈయనే నా భర్త, వయసుతో సంబంధం లేదు అని ఒక కథ అల్లుకున్నాడు ఈయన. కథ అల్లుకుని ఈయన పెద్దవాళ్ళతో చేద్దాం, బాలకృష్ణ లాంటి ఆర్టిస్టులతో చేద్దామని ఊహించాడు. కానీ వాళ్ళు డేట్లు వెంటనే ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఇవ్వరు కదా. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్, మాధవి వీళ్ళతోటి తీసేశారు. దానికి ఇది 3 ముళ్ళ బంధం ఏదో టైటిల్ పెట్టారు. అది సరిగ్గా రిలీజ్ కాక సూపర్ ఫ్లాప్ అయిపోయింది.